33వ రోజు దేవరహస్యాల్లో కోనేరు వరలక్ష్మి గారు అందిస్తున్న అద్భుతమైన జ్ఞానం నిన్నటికి కంటిన్యూ ఏంటో చూద్దామండి. మళ్ళీ మనం రావాలంటే యుగాలు పడుతుంది. అలాంటిది మనకు అర్థమైనప్పుడు ఈ జన్మలోనే పూర్తి చేసేసుకుందామా, లేక వెళ్ళిపోయి ఎదురు చూద్దామా? మనకి ఇలాంటి చక్కటి అవకాశం కల్పించారు, చక్కటి దారి వేసి వెళ్ళారు. ఎవరి స్వేచ్ఛ వారికి ఇచ్చారు, ఎవరి పని వాళ్ళు చేయాలి. ఈ జన్మ కాకపోతే 10 జన్మల్లో చేసుకోవచ్చు అన్నారు కదా, మరి యుగాలు పట్టవచ్చు అన్నారు ఏమిటి అని అడిగాను. అప్పుడు సార్ అంటే ఈ జన్మ కాకపోతే మరో జన్మ ఎత్తవచ్చు అన్నది పురాతనమైన నానుడి, ఇది కూడా కొత్త విషయము. పురాతనమైన ఆత్మ ఈ జన్మ కాకపోతే మరో జన్మకి చేసుకోవచ్చుగా అన్నది వాళ్ళందరికీ ప్రోత్సాహం కావాలి. ఏం పర్వాలేదు, ఇంకో జన్మలో చేసుకోవచ్చని ఈ లోపల వారికి ఒక స్థాయి వస్తుంది. ఈ లోపల వీళ్ళు చేసే పని మళ్ళీ 100 జన్మల పని ఇప్పుడే చేయించేశారు పత్రిజీ. మనతోటి ఏ పనులు చేయాలో అన్ని పనులు ఇప్పుడే చేయించేశారు. అయితే నువ్వు మళ్ళీ పుట్టాలంటే యుగాలు పట్టవచ్చు అన్నారు కదా, ఇప్పుడు పురాతనమైన నానుడి ఎలా ఎత్తుతావు? ఇప్పుడు నీకు మళ్ళీ జన్మ కావాలి అంటే ఎన్ని అనుమతులు అంగీకారాలు కావాలో తెలుసా? ఎవరి అనుమతి ఉంటే మన సూక్ష్మ శరీరం కొత్తదిగా ఏర్పడుతుంది. దాన్ని మళ్ళీ ఎలా ధరించి వస్తామో ప్రతి ఒక్కదానికి అనుమతి కావాలి. మళ్ళీ ఈ శరీరంతో భూమి మీదకు రావాలంటే ఎన్నో అంగీకారాలు కావాలి. ఎన్నో భయంకరమైన యుద్ధాలు ఈ భూమి కోసం జరిగాయని చెప్పుకున్నాం కదా. విశ్వంతో కలిసి ఉన్నవారు కాక ఇక్కడ పాయింట్ చూడండి, ఎంతోమంది మనుషులు ఉన్నారు కానీ అందరూ విశ్వంతో కలిసి ఉన్నారా? ధ్యానమేది, జ్ఞానమేది, కనెక్షన్ ఏది? బయట వీధంతా కరెంటు ఉంది కానీ నీ ఇంట్లో కరెంటు లేదు. కనెక్షన్ ఇచ్చుకోకపోతే కరెంట్ ఎలాగ రాదు, అలాగే విశ్వంతో కలయిక కూడా రాదు. ధ్యానం చేస్తూ ఉంటే మనకు తెలియకుండానే సహజంగానే విశ్వంతో కనెక్ట్ అవుతాము. విశ్వంతో కలిసి ఉన్నారు కాక గండరాజనాలు అన్నది ఒక జాతి, గండర జనాలు. ఇది పురాతనమైన రోజుల్లో పురాతనమైనటువంటి వాక్యం. ఈ గండర జనాలు వీరందరూ కలిసి ప్రపంచాన్ని నాశనం చేయాలని చూశారు. వారిలో కనిపించే వారు కొందరు, బయట ప్రపంచానికి కనిపించిన వారు కొందరు ఉన్నారు. ఈ గండర జనాలు కనిపించేవారు సరే, మరి కనిపించని వారు? నక్షత్రాలు కనబడుతున్నాయి, బ్లాక్ హోల్స్ కనబడుతున్నాయా? అవి ఉన్నాయి కానీ కనిపించవు. అలాగే ఇది కూడా కనిపించని ఈ గండర జనాల పనేమిటి? ఇక కనిపించే గండర జనాల పని ఏమిటి? ఇలాంటి కనిపించే గండర జనాలన్నీ వీళ్ళందరికీ క్షత్రియులు కానీ రాజులు కానీ మరణ శాసనాన్ని విధించారు. వాళ్ళు దొంగతనాలు చేసి జనాన్ని హింసించి జనాన్ని నాశనం చేసే దోపిడీ దొంగలు, ఆ వర్గం వారన్నమాట వీళ్ళు. ఈ గండర జనాలు వాళ్ళందరికీ కూడా మరణ శిక్షని శాసనం విధించారు. ఎందుకు విధించారంటే అనేకమైన తప్పులకి మరణశిక్ష విధించడం వేరు, కానీ ఇలాంటి వాళ్ళ కోసం మాత్రమే మరణ శాసనం రాసింది. ఈ శాసనం అందరికీ కాదు, కేవలం గండర జనాలకు మాత్రమే. ఇలాంటి వాళ్ళందరూ భయానకమైన కోతకు గురయ్యేవారు. అంత భయంకరంగా వాళ్ళు మరణాన్ని విధించారన్నమాట. అలాంటి భయంకరమైన శిక్షను విధిస్తేనన్నా మారుతారని. కానీ గండర జనాలు మారరు. ఇంద్రజాల మహేంద్రజాల శక్తులు కూడా వారిని ఏం చెయ్యలేకపోయాయి. ఎందుకంటే శరీరంతో కనిపించే వారిని మాత్రమే శిక్షించగలిగారు. కనిపించని గండర జనాల్ని ఏ రకంగా నాశనం చేయాలి, భూమి మీద నుంచి వాళ్ళని ఎలా పంపించాలి, ఎవరు కూడా ఏమీ చేయలేకపోయారంటే కారణం తనని తాను తెలుసుకున్నవారు ఈ భూమి మీద లేరు. ఎక్కడ ఉన్నారు? నేను నారాయణుడని, నన్ను నేను తెలుసుకున్నానని అనుకున్నవారు ఎవరు కూడా ఇంట్లో కూర్చోరు. నేను నారాయణని అని తెలుసుకున్న ఇల్లాలు ఇంట్లో కూర్చోదు. స్త్రీ పురుషులు ఇద్దరు ఇంట్లో కూర్చోలేరు. వాళ్ళు ఇతరులని నారాయణులుగా చేయటానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. సామాన్యమైన ప్రజా జీవితాన్ని వాళ్ళు గడపరు.
మరి తనని తాను తెలుసుకున్న వారు ఈ భూమి మీద లేరు. ఎందుకంటే వాళ్ళ సామర్థ్యం అక్కడ సరిపోలేదు. వారేమీ చేయలేకపోయారు. వీరందరికన్నా ఉత్తమమైన మాస్టర్ని తీసుకొని ఈ భూప్రపంచంలోకి అడుగుపెట్టారు సుభాష్ పత్రిజీ. వీరందరూ ఏమీ చేయలేకపోయారు. కాబట్టి ఈ కనిపించినటువంటి గండర జనాన్ని, కనిపించని క్షుద్రాన్ని, వీరిని చీకటి లోకవాసుల్ని ఎలా వీరి శక్తుల్ని క్షీణింపచేయగలిగారు. ఎంతో శిక్షణ ఇచ్చినటువంటి ఉత్తమమైన మాస్టర్ని కలిపి ఆయన ఈ భూమి మీదకు తీసుకువచ్చారు. పత్రిజీ తను అనుకున్నది సాధించి మరీ వెళ్ళిపోయారు. ఆయన ఏం సాధించారన్నది మామూలు ప్రజలకు తెలియదు. రకరకాలుగా మాట్లాడుకుంటారు. తప్పులేదు, పాపం వాళ్ళకి అర్థం కాదు. మరి భూమి మీద నుంచి పత్రిజీ వెళ్ళిపోతూ భూమాత నుంచి గొప్ప వరం పొందారు. ఈయనే అందరికి వరాలు ఇస్తారు, భూమాత నుంచి ఈయన ఏమి వరం పొందారా అని అనుకున్నాను. అప్పుడు సార్, ఇచ్చిపుచ్చుకోవటాలు ఎప్పుడు ఉంటాయిగా మేడం అన్నారు. అంటే ఒకటి నేను ఇచ్చాను అంటే ఒకటి నేను పుచ్చుకుంటాను కూడా. ఒకవైపు నుంచి నేను పుచ్చుకుంటాను అని చెప్పారు. ఆ వరం ఏంటంటే సత్యలోకం దాకా, అంటే సత్యలోకం దాకా రాగలిగిన వాళ్ళని తనతో పాటు తీసుకువెళ్తారు పత్రిజీ. దయచేసి శ్రద్ధగా చదవండి ఈ విషయాన్ని. సత్యలోకం దాకా వెళ్ళగలిగిన వారిని మీతో పాటు తీసుకువెళతారు అని భూమాత వరమిచ్చింది. మరి ఈ స్వర్గారోహణం ఎంతమంది చేయగలరు, ఎంతమంది వెళ్ళగలరు? స్వర్గలోకంలోకి సత్యలోకంలోకి ఇది దృష్టిలో పెట్టుకుని పత్రిజీ దివ్యత్వపు నమూనా ఒకటి తెచ్చారు. నమూనా అంటే ఏమిటి? ఇక్కడ పిరమిడ్లు కడుతున్నాము, ఇక్కడ యజ్ఞాలు చేస్తున్నాము, ఇక్కడ ప్రపంచంలోని యోగుల పుస్తకాలు సమీకరించి పెడుతున్నాము, సెంటర్లు పెడుతున్నాము, ప్రపంచం మీద ధ్యానం చెప్పటానికి పరుగులు పెడుతున్నాము. అయితే పత్రిజీ వచ్చి ఇవన్నీ మొదలుపెట్టిన తర్వాతే ఇవి అన్నీ మనకు తెలిసాయి. కానీ ఇవన్నీ ఎక్కడెక్కడ పెట్టాలి, ఏం చేయాలి, ఎలాంటివి వస్తాయి అనేది ఈ నమూనా. ఇది విశ్వంలో ఉంది, దివ్య లోకంలో ఉంది. ఆ నమూనాను తెచ్చారు. ఒక నమూనాని తీసుకొచ్చి పిరమిడ్ సొసైటీ ఆవిర్భావం చేశారు. ఆ సొసైటీ అన్నది ఏమిటి? ఇక్కడ పనులు ఒక్కొక్కళ్ళుగా చేసేది కాదు, ఇది అందరూ కలిసి చేసేది. ఆ సమూహంతో ఈ ప్రణాళిక అంతా జరిగిందన్నమాట. ఇది ఆయన ఎందుకు దృష్టిలో పెట్టుకున్నారంటే వీళ్ళందరినీ సత్యలోకం దాకా పంపాలి, ఇకనైనా పంపాలి, స్వర్గారోహణ చేయించాలి. దానికోసం ఆయన ఈ నమూనాని భూమి మీదకు తెచ్చారు. ఇక్కడ పత్రిజీ ఏ మహిమలు చూపించలేదు, విగ్రహాలు విభూతులు సృష్టించలేదు. నా దగ్గర ఈ శక్తి ఉందని, ఈ శక్తిని నీకు ధారపోస్తానని అనలేదు. ఈ స్థలం గొప్పది, శక్తి స్థలం ఇది, ఆ స్థలము శక్తి స్థలం కాదని ఎప్పుడు చెప్పలేదు. ఆయన ఏది చెప్పారో ఒకసారి మననం చేసుకోండి. ధ్యానం చెప్పారు ఆయన. నీవు శక్తిమంతురాలివి అన్నారు, నీవు శక్తిమంతుడివి అన్నారు, నీలోనే సమస్తము ఉంది అన్నారు, నీ లోపలికి ప్రయాణం చేసి తెలుసుకో అన్నారు. సామాన్యంగా జీవిస్తూ అందరితో కలిసిపోతూ వంట వండుతూ అందరికీ వడ్డిస్తూ జోకులు వేస్తూ అందరికీ సంతోషం పంచారు. ఒక మాస్టర్ సరిగా లేనప్పుడు వారిని సరి అయిన దారిలో పెట్టడానికి ఒక దెబ్బ కూడా వేసేవారు. గురువుకి ఆ హక్కు ఉంది. సామాన్యంగా జీవిస్తూ అసామాన్యంగా ఉన్నారు. ఒక అసామాన్యంగా ఉన్నవాడే సామాన్యంగా జీవిస్తున్నాడు. మరి మనమేమో మనకి అడుక్కోవడం అంటే అభిమానం అండి, నేను ఇలాగే పెరిగానండి, నేను ఇలాగే అలవాటు పడ్డానండి అంటున్నారు. ఎవరి అలవాటు పడరు? కుటుంబంలో పుట్టిన దగ్గర నుంచి ఒక వరవడితో నడిచిపోతున్న వాళ్ళము కాబట్టి అలాగే అలవాటు పడతాము, అలాగే ఉంటాము. సర్వ సుఖాలతో అబ్బురంగా సుఖంగా జీవిస్తున్న వాళ్ళము. పత్రిజీ కష్టము సుఖము రెండూ అలవాటు చేశారు. మట్టి మీద నేలపైన పడుకోబెట్టారు. తిరుపతి ట్రెక్కింగుల్లో తెల్లవార్లు వానలో నానపెట్టారు, ఎండలో ఎండపెట్టారు మమ్మల్ని. భోగం కోసం వెంపర్లాడాలా, ఆత్మజ్ఞానం కోసం ఆత్మ వైభోగం కోసం వెంపర్లాడాలా? అయితే ఆ నమూనాను తీసుకువచ్చి ఆయన స్థాపించి దీనిని అభివృద్ధి చేద్దామని అనుకుంటే ఇక్కడ ఒక మెలిక వచ్చింది. మనకి ప్రభుత్వం సహాయం లేదు, చాలా సంస్థలకి ప్రభుత్వ సహాయాలు ఉన్నాయి, ధన సహాయం అంతకంటే లేదు.
అలాంటి సమయంలో మొట్టమొదట ధ్యాన మహాయజ్ఞాలు చేయమని చెప్పినప్పుడు కేవలం 2 స్త్రీలం. మేం పడ్డ తిప్పలు ఎవరు పడి ఉండరు. 2 రోజుల యజ్ఞం, 3 రోజుల బుద్ధ పౌర్ణమి యజ్ఞం, చాలా తిప్పలు పడి ఆ యజ్ఞాలన్నీ సంపూర్ణంగా పూర్తి చేశాము. అప్పుడు డొనేషన్లు లేవు. ఆ సమయం అలాంటిది. సొంత పెట్టుబడులు పెట్టి కొంతమంది పెద్దల సహాయ సహకారాలతో యజ్ఞాన్ని పూర్తి చేశాం. ఇప్పుడు ఎంతోమంది ధ్యానుల నుంచి ధన సహాయం వస్తున్నాయి. మా సమయంలో ధన సహాయం లేదు, ఎందుకంటే ధ్యానం అనేది ప్రచారంలో లేదు. ఆ సమయంలోనే మా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నాము. సో మాస్టర్స్, ఇలాంటి గొప్ప గొప్ప డెడికేటెడ్ మాస్టర్స్ యొక్క శ్రమ, కష్టము, కృషి, డెడికేషనే పిఎస్ఎస్ఎం స్ట్రాంగ్ పిల్లర్స్గా నిలబడిందండి. క్రిందటి అధ్యాయాల్లో ఆడియోలో మేడం అన్నారు, ఏదో ఒక క్షేత్రంలో ఏదో తను ఇబ్బంది పడ్డారు అని. నిజంగా భౌతిక జీవితంలో ఒక సినిమా యాక్టర్ కావచ్చు, మంచి హిట్ అయిందనుకోండి, సూపర్ స్టార్ అనుకోండి, ఇక వాడిని పాలాభిషేకాలతో అన్నిటితో ముంచి అవతలు పారేస్తారు. కొన్ని హిట్లు తర్వాత ఏదైనా ఫ్లాప్ వచ్చిందనుకోండి, ఇక ఆయన ఎక్కడున్నాడో మనకు తెలియదు. అదే ఆధ్యాత్మికంలో కూడా నడుస్తున్నది. ఓల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్ మాస్టర్స్. ఇంత జ్ఞానము పత్రిసర్ ఆమెకి ఇచ్చారు. అలా వాళ్ళని ట్రెక్కింగ్లు, ఎండకెండ, వానకి వానలో నానపెట్టబట్టే ఈరోజు వాళ్ళ తర్వాత మేము చాలా స్వేచ్ఛని పొందాము, చాలా సులువుని పొందాము. మా తర్వాత ఇప్పుడు వస్తున్న వాళ్ళు ఇంకా సులువుగా అధికమైన ఎనర్జీ విదిన్ 5 సెకండ్ 10 మినిట్స్లో అపారమైన శక్తి ప్రవహిస్తున్నదండి. సో ఇప్పుడున్న అనుభవాలు ఇంకా దివ్యంగా ఉంటున్నాయి. ఇప్పుడున్న సమయము, భూమి యొక్క శక్తి వాళ్ళకి మాకు అన్నా కన్నా ఎక్కువగా ఉంది. సో ఎప్పుడైనా ప్రతి ఒక్కళ్ళు వినయం నేర్చుకోవాలి, కృతజ్ఞత అనేది మరవకూడదు. ఈరోజు మనందరం నడుస్తున్న ఈ బాట వాళ్ళు కష్టపడ్డారు. ఇప్పుడు మాకు ట్రైన్స్, ఈవెన్ కార్లు ఇప్పుడు అట్లా వెళ్ళామండి. కానీ వాళ్ళు ప్రచారం చేసిన సమయంలో కోనేరు వరలక్ష్మి గారి సిస్టర్ చెప్తుంటే అబ్బా అనిపించింది కూడా. మహబూబ్ నగర్ చాలా క్లిష్టమైన ప్లేస్ అటండి. అక్కడికి వెళ్ళి నానా తిప్పుల ఫుడ్ పడక ఎన్నో ఇబ్బందులు పడి ఉన్న గోల్డ్ కూడా పెట్టి వీళ్ళందరూ కూడా ఎంతో సేవ చేశారండి. అంత గొప్ప వాళ్ళని ఇప్పుడేదో గైడెడ్ మెడిటేషన్లు చెప్తున్నాగా మాస్టర్స్, ఎవరు ఏమీ అనుకోవద్దు. చెవులో గుబులకి, కంట్లో నలుసుకి డబ్బు అంటండి. ఎంత అసహ్యం, ఎంత హాస్యాస్పదం. డబ్బు కోసం సంకల్ప ధ్యానాలు చేసే వాళ్ళ దగ్గర ఏదో లబకం ఉందనుకొని ఇదైపోతున్నారు. అస్సలు ఫౌండేషన్ని, మూలాధారాన్ని మర్చిపోతున్నారు మాస్టర్స్. సో అండి, ఇంత ధ్యానం చేస్తున్నాము, ధ్యాన ప్రచారం చేస్తున్నాము, మేము బుక్స్ చదివేశాము, ఇన్ని ఆడియోస్ చేశాము, ఇన్ని 1 డే క్లాసులు, ఇవన్నీ పెద్ద విషయాలు ఏం కాదు మాస్టర్. సో అండి, ఇప్పుడు చూస్తున్నాంగా పిల్లులు గుడి చుట్టూ, దేవుడి చుట్టూ ప్రదక్షిణం చేయటం, కోతులు ధ్యానం చేయటం. సో మనిషి వీటికన్నా ఏం గొప్పవాడండి. వినయం అనేది, కృతజ్ఞత అనేది ఎప్పుడూ ఉండాలండి. అవి లేనప్పుడు ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది ఒక బూటకమే అవుతుంది. ఎవరినైనా నొప్పించినా పర్వాలేదండి. సత్యంగా మాట్లాడుకోవాలి, ఇది చేయాలి. ఒకప్పుడు మాస్టర్స్ 10 కూడా నైట్ నన్ను వెతుక్కుంటూ వచ్చేవాళ్ళు. ఇతర ఊర్ల నుండి కూడా హనిత మేడం, ఏదొచ్చినా ఫోన్లో 10, 11 హనిత మేడం. అవసరాలన్నీ తీరిపోయాయి. హనిత మేడం ఎక్కడుందో వాళ్ళకి కనిపించదు. ఇప్పుడు ఇంకొక వనితా మేడం అందుంటుందండి, రేపు ఇంకొక మహిళా మేడం అందుతుంది, లేకపోతే ఇంకొక హీరో. ఇలా ఉందండి ఆధ్యాత్మికపు దరిద్రం కూడాను. అంటే వాళ్ళు ఏదో నా కాళ్ళ దగ్గరే కృతజ్ఞతగా పడి ఉండమని కాదు, భౌతిక జీవితంలో అవసరం కోసమే బంధాలు, అనుబంధాలు, ఫ్రెండ్షిప్లో, ఈవెన్ ఆధ్యాత్మికంలో కూడా అదే దరిద్రం కంటిన్యూ అవుతే స్వర్గము. ఇప్పుడు చెప్తున్నారుగా, సత్యలోకానికి వెళ్ళాలి అంటే క్వాలిటీస్ ఎలా ఉండాలి.
ఎలా మార్చుకోవాలి. సో హృదయ జ్వాల పుస్తకం చదవండి మాస్టర్స్. టార్కోమ్ గారు ఇప్పుడు ప్రస్తుతం మనం అది ఆడియో చేసుకుంటున్నాము. అలాగే ఎనస్థీషియన్, ఈ బుక్స్ 2 చదివితే మనము సత్యలోకంలోకి వెళ్ళాలి అంటే మనం ఎలా మారాలి, రేపటి లోకం ఎలా ఉంటుందో ఎనస్థీషియన్ అనే పుస్తకంలో చాలా గొప్పగా తెలియచేయబడింది. పత్రి సార్ ఈ పుస్తకం చదవమని 5 years క్రితం నుండే మనకు తెలియచేశారు. ఇప్పుడు మనకి ఈ పుస్తకం ఎంతో అద్భుతంగా అందుతూ ఉన్నది. సో ఈ బుక్ యొక్క సారాన్ని తీసుకుంటే కనుక మరి పత్రి సార్ మనందరినీ సత్యలోకం తీసుకువెళతారు అన్నప్పుడు మనము అనుకున్న దాంట్లో మనమున్నామా లేమా అనేది ఒకటి మనము గట్టిగా తెలుసుకోవాలి. అంటే వీ హ్యావ్ టు చేంజ్ అవర్ సెల్ఫ్. ఐఎమ్ రైట్ అండి? ధన్యోస్మి.